మంత్రివర్గంలోని సభ్యులందరినీ ప్రత్యేకంగా పిలిపించడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తుంది. శాఖల వర్గ పనితీరును సమీక్షించడంతో పాటు లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేసే అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి కావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అనుసరించాల్సిన విధానాలపైన కూడా ఈ భేటీలో మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు ఇటు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీరు ముగ్గురు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇక రాష్ట్రం నుంచి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరికాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా ఈ 2 సంవత్సరాల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వం ఏ మేరకు పనితీరు ఉంది అనే దానిపై కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్టును ఇప్పటికే తయారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు పార్టీ ఏ విధంగా ఈ 2 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎంత మేరకు పుంజుకుంది, ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్ళింది అన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ 2 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తూ ఉన్నటువంటి హామీల అమలు తీరును కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలు, అదేవిధంగా హామీలు ఎంత మేరకు అమలయ్యాయి, రాబోయే రోజుల్లో ఇంకా వాటి యొక్క అమలు తీరు ఏ విధంగా ఉండాలి అన్న దానిపై కూడా చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా ఇటు నేతల మధ్య సమన్వయ లోపంపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ముందుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయ లోపం, మంత్రులకు ఎమ్మెల్యేలకు సమన్వయ లోపం దానిపై కూడా చర్చించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అధిష్టానం కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, నామినేటెడ్ పదవులు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లను ఇంకా కూడా నియమించకపోవడానికి గల కారణాలు ఏమిటి, అదేవిధంగా ఇంకా కూడా ఖాళీగా ఉన్నటువంటి భర్తీలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఈ సమావేశంలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మంత్రివర్గంలో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 బెర్తులకు సంబంధించి ఈరోజు ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపు ఏదైతే ఉందో, జాతీయ నాయకత్వం ఇచ్చే పిలుపు ఏదైతే ఉందో, కీలకమైనటువంటి అంశాలు మనరేగాకు సంబంధించినటువంటి అంశం కానివచ్చు, ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అంశం కానివచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో వ్యవహరిస్తున్నటువంటి తీరు కానివచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించి జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును రాష్ట్రంలో ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు అన్న అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కానివచ్చు, ఏ విధంగా